నమస్తే. గత కొన్ని రోజులుగా చూసుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో చాలా అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదంగా భక్తులు విశ్వసించి నమ్మి చాలా పవిత్రంగా భావించే లడ్డూ విషయంలో ఏదైతే కల్తీ జరిగిందో చాలా పెనుదుమారం లేపేసిందండి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం, ప్రపంచ నలుమూలలో ఎక్కడైతే హిందువులు ఉన్నారో చాలా మంది ఆశ్చర్యానికి, భయానికి, అలానే ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం చెప్పింది ఏమని, 2019 అంటే 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వ హయాంలో నెయ్యిలో కల్తీ చేశారు. ఏవైతే జంతు కొవ్వుతో తయారైన నెయ్యి ఏదైతే ఉందో, అంటే యానిమల్ ఫ్యాట్, వీటికి సంబంధించింది అవన్నీ లడ్డూలో మిక్స్ అయ్యాయని ఈ కూటమి ప్రభుత్వం తెలిపింది. దీంతో ఒక్కసారిగా ఉలికిపడ్డారు జనాలందరూ. దీని మీద సిట్టు ఒక బృందం వేసింది రాష్ట్ర ప్రభుత్వం, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని. సో దర్యాప్తు కొనసాగించింది. ఎవరు? సర్వశ్రేష్ఠ త్రిపాఠి దానికి అది హెడ్గా ఉండి మొత్తానికి వేయించారు. బాగానే ఉంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. సో ఇప్పుడు ఈ దృష్టి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో సుబ్రహ్మణ్య స్వామి ఎవరైతే బీజేపీ నేత ఉన్నారో ఆయన పిటిషన్ వేశారు. సో ఆ సిట్టు విచారణ ఆపమంది, ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో వేసిందో. మేము విచారణ చేపట్టి దర్యాప్తు చేసి మేము ఏదైతే ఆదేశాలు ఇస్తామో అప్పటి వరకు మీరు సిట్టు ఏదైతే ఉందో విచారించడానికి వీలు లేదని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశం జారీ చేసింది. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం తెలిపింది? సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏమని? ఎఫ్ఎస్ఏఐ ఒక ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు, ఇద్దరు రాష్ట్ర పోలీస్ అధికారులు, ఇద్దరు అంటే ఫస్ట్ ఒకళ్ళు, తర్వాత ఇద్దరు సిబిఐ వాళ్ళు లోతుగా దర్యాప్తు చేయండి. వీళ్ళందరికీ సిబిఐ డైరెక్టర్ని కూడా హెడ్గా నియమించింది. కొంచెం ప్రత్యక్ష పర్యావరణ ఉంటారు కదా, కేటేకర్గా. సో అసలు ఇంత సున్నితమైన అంశాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు బట్టబయలు చేసింది? రాజకీయ కోణంలో చూడాలా, లేదా నిజంగా గత ప్రభుత్వంలో వాళ్ళు ఎవరైనా తప్పు చేశారా? చూడండి, ఈరోజు ఈనాడు దినపత్రికలో వార్త వచ్చింది. తిరుమలలో నెయ్యి కల్తీపై దర్యాప్తునకు స్వతంత్ర సిట్ ఏర్పాటు చేసింది. 5 సభ్యులతో ఏర్పాటు చేయండి. సిబిఐ ఏపీ ప్రభుత్వం నుంచి 2 పోలీస్ అధికారులు నియమించడని తెలిపింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి, అంటే ఫస్ట్ ఐ ఉంటుంది సార్, అక్కడ నుంచి ఒక సీనియర్ అధికారి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించాలని సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా తెలిపింది. ఈ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో మీరు పర్యవేక్షించండి, లోతుగా దర్యాప్తు చేపట్టండి, ఎవరైనా తప్పు చేసినట్టు తెలిస్తే కఠినంగా శిక్షించండి, కరెక్ట్గా ఆదేశాలు ఇచ్చేసింది. అసలు ఇంత సున్నితమైన అంశాన్ని అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని తెర మీద తీసుకుంది? ఇప్పుడు కొంచెం డెప్త్గా మాట్లాడుకుందామని. ఇది ఏదో ఒక పార్టీనో వ్యక్తినో విమర్శించడానికో, పైకెత్తడానికో, కింద ఎత్తడానికో, లేకపోతే ఇంకోళ్ళని బదనాం చేద్దామన్న ఉద్దేశం కాదు. ఉన్న వాస్తవం ఏవైతే జరుగుతుందో, ఇప్పుడు, గతంలో, భవిష్యత్తులో జరగబోయేది క్లియర్ కట్గా అనాలిసిస్గా ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఇప్పుడు ఈయన ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ తిరుమల ఇష్యూ గురించి, ఇప్పుడు ఏవైతే ఈ లడ్డూలు ఉన్నాయో, ఇక్కడ అవినీతి, ఇందులో జంతు కొవ్వుతో కలిపారని మొత్తం అంశాన్ని బయటకు తీసుకొచ్చారు వీళ్ళిద్దరు. బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి సో ఈ ఫ్రాడ్ జరిగిందని ఈయన తెలిపారు. లేదు ఎంక్వైరీ చేయండి అని సుప్రీంకోర్టు తెలిపారు. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతున్నాను, నిజంగా జరిగిందా, లేదా మీరు ఇంకొక వ్యక్తిని బదనాం చేయడానికి ఏమైనా చేశారా, లేకపోతే ఈ కోణంలో బలిక బక్రాగా ఈయన వాడుకున్నారా? ఏంటి మీ ఉద్దేశం? క్లియర్ కట్ గా తెలపండి. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మీకు వచ్చి దగ్గర 90 రోజులు 100 రోజులు దాటేసిందండి. మీరు అధికారంలోకి వచ్చి 100 days అయిపోయింది.
నేరస్తులు ఎంతటి వాడినా సరే వదిలిపెట్టాం, ఎంతటి వాడినైనా పట్టుకుని సరే పట్టుకుంటాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదండి. లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా లేదు. దాన్ని చెప్పరే, నేరస్తులు యథేచ్ఛగా శుభ్రంగా తిరుగుతున్నారు రోడ్ల మీద, అన్ని చూసి చూడండి వదిలేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఏమంటారు, నేను వెంకటేశ్వర స్వామి విషయంలో అబద్ధం ఆడను, నా కులదేమో అయినా అని క్లియర్ కట్గా ఈయన తెలుపుతున్నారు. అదేదో మీరే వచ్చి చెప్పచ్చు కదా సార్, మధ్యలో ఈయన ఎందుకు వాడుకుంటున్నారు మీరు? ఈయన వచ్చి ఏమంటారు, పవన్ కళ్యాణ్. నాకు మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఇది వాస్తవం నేను చెప్తున్నా మీకు. సార్ ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి లాంటి వారు మీరు. ఇప్పుడు సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయండి, సనాతన ధర్మ బోర్డు కావాలి. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో లేరు సార్, అధికారంలో ఉన్నారు, పని చేపట్టండి, చేయించండి. ఇప్పుడు ఇది అసెంబ్లీలో పాస్ చేయండి బిల్లు, అసెంబ్లీలో పాస్ చేయండి బిల్లు. ఆ పాస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్కి పంపండి, కేంద్ర ప్రభుత్వానికి ఆమోదించి దేశం మొత్తం అమలయ్యేలా చూడండి. ఇక్కడ చూడండి ఇంకోటి, ఇక్కడ ఇంకో వార్త చూడండి. బాబు సిట్ను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు. చంద్రబాబు నాయుడు సిట్ పెట్టాడు రాష్ట్రంలో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఆ సిట్ని పక్కన పెట్టామని సుప్రీంకోర్టు క్లియర్గా తెలిపింది. ఇక సిబిఐ సిట్, మీరు పెట్టిన సిట్ కాదు, ఇప్పుడు మేము నియమిస్తున్నాం సిబిఐ ద్వారా, ఆ సిట్ వేస్తాం, ఆ సిట్ ద్వారా నిజాలు బయటకు వస్తాయని సుప్రీంకోర్టు మొట్టిగేలేసింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు చూడండి, కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని స్వతంత్ర సిట్ కొన్ని, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. సో కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాల దగ్గర అదేంటి దృష్టిలో పెట్టుకుని ఈ సిట్ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తద్వారా దర్యాప్తుపై విశ్వసనీయత పెరుగుతుందని అత్యున్నత న్యాయస్థానం. ఇది ఇప్పుడు సుప్రీంకోర్టే వేసింది కాబట్టి జనాలు ఒకవేళ నిజంగా అక్కడ కల్తీ జరిగిందని భావిస్తే, దీనిలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే వేసిందో దీని ద్వారా న్యాయం జరుగుతుందని వాళ్ళు నమ్మకంగా ఉంటుందని సుప్రీంకోర్టు క్లియర్ గా తెలపడం అయితే జరిగింది. చూడండి, ప్రత్యేక సిట్ దర్యాప్తుపై పర్యవేక్షించాలని సిబిఐ డైరెక్టర్ కి కోర్టు ఆదేశం. ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ డ్రామాగా మారనివ్వమని వ్యాఖ్య. నీపై జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడారు? నోట్ దిస్ పాయింట్. ఇంకోటి చూడండి, వీళ్ళు ఈజీగా దొరికిపోతారండి. వీళ్ళు చూడండి, మీరు అనుకోవచ్చు సడన్ గా ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇక్కడ ఉన్న వాస్తవాలు మనకు వచ్చే కాబట్టి తెలుపుతాను. ఈ కల్తీ జరిగిందండి. ఎప్పుడు జరిగింది? జూలైలో జరిగింది. ఓకే, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2 months ఏం చేశారు వీళ్ళు? ఈ జూలైలో జరిగితే సెప్టెంబర్ వరకు ఎందుకు మాట్లాడలేదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఈయన్ని. 2 months ఏం చేశారు అంటే ఆల్మోస్ట్ 60 days. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? దీనికి స్ట్రైట్ గా అడిగిన దానికి సమాధానం చెప్పమంటే బెబ్బెబ్బే అమ్మే ఎవరి దగ్గర ఆన్సర్. ఓకే, సీఎం చంద్రబాబును మరోసారి ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఇప్పటికి 2 సార్లు ప్రశ్నించింది. ఫస్ట్ టైం ఈయన అడిగినప్పుడు ఫస్ట్ టైం నో ఆన్సర్. ఫస్ట్ టైం అడిగింది, జవాబు లేదు. సెకండ్ టైం కూడా అడిగారు, నో ఆన్సర్. ఏమన్నా హిందువుల ఒక మనోబల్ని అదేంటి సెంటిమెంట్స్ని పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా మీరు? జనాలు మీకు 164 సీట్లు ఇచ్చారు, 164 సీట్స్ ఏపీలో ఇస్తా మంచిగా పరిపాలిస్తారని. కానీ ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ని లేనిది జరగంది జరిగినట్టు, జరిగింది జరగబోయినట్టు, జరగబోయేది అసలు జరగలేనట్టు ఏమైనా చిత్రీకరించబోతున్నారా? సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం సిట్నే కొనసాగించాలన్న సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్వతంత్ర దర్యాప్తుపై అభ్యంతరం లేదని సీఎం చెప్పినట్లు పత్రికలో చదివామన్న ధర్మాసనం. స్వతంత్ర దర్యాప్తుగా మాకు సంబంధం లేదని, అభ్యంతరం లేదని సీఎం చెప్పినట్లు క్లియర్ కట్ గా తెలిపారు. ఓకేనా? ఇప్పుడు క్లియర్ గా ఇందులో చూసుకున్నాం కదండి. సరే, ఇది రాజకీయ కోణంలో చూడొచ్చా, లేదా నిజంగా జరిగిందా, కావాలని క్రియేట్ చేశారా? ఇప్పుడు అడ్డంగా బుక్ అయిపోయారు మన చంద్రబాబు నాయుడు గారు. ఒక్కవేళ కనుక తేడా అవుతే రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయిపోతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పక్కా రెడ్ హ్యాండెడ్ గా. ఒకవేళ ఈ ఇష్యూ కనుక నిజం అవుతాయి, లేదా పవన్ కళ్యాణ్ గారు బలికా బక్ రావచ్చు. నాకు ఈయన మనం మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసిందండి. అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అదే. నేను అసలు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇదే. చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాట్లాడతారు చూడండి. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు,
చాలా చాలా అవమానాలు పొందాం, పరాభావాలు చెందాం. ఏ రోజు పలికి మాటల్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీరు స్టేట్ కి డిప్యూటీ సీఎం లాంటి లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంటున్నాం. ఒక నిజంగా వాళ్ళు ఎవరో ఆరోపణలు చేసిన నిజంగా జరిగిందంటే మీరు ఒక దర్యాప్తు చేయొచ్చు, అధికారం మీకుంది. ఒకటి విషయం అబ్జర్వ్ చేశారా, తెలివిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తారు, కొంచెం అటు ఇటుగా ఉన్న చోట్ల మిమ్మల్ని పంపిస్తారు. ఇలాంటి వాటికి మీరు వచ్చి ఇలా మాట్లాడుతున్న నాకు కొంచెం బాధ అవుతుంది. ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం అదే. నేను స్థాయి పెరిగిపోయి ఏ ఏడు కొండల వాడైతే, ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం? ఊరుకుంటాం, తొక్కిపెట్టి నార తీస్తాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. నేరస్తులు ఎంతటి వారినా సరే మాటలు చెప్పడం కాదండి. ఎంతవరకు అరెస్ట్ చేశారు, ఎంతమందిని పట్టుకున్నారు, ఎంత అవినీతి జరిగిందంటే బయటకు లాగారు, సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. మాట్లాడకుండా ఎందుకుంటాం? ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్, లీగల్ లూమినరీ, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియో మనం చూసాం కదండి, ఈ వీడియో చూస్తే మనకి ఇప్పుడు ఏమర్థమైంది? సరే, ఇక్కడ అవినీతి జరిగింది, చాలా ఇబ్బందులు పెట్టారు, ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు కదా. సనాతన ధర్మ బోర్డు మాకు కావాలని డిమాండ్ చేయకండి, పాస్ చేయండి. న్యాయం చేయవలసిన వ్యక్తులు మీరు న్యాయం కావాలని అడుగుతుంటే అసలు ఆశ్చర్యం వస్తుంది. అసలు మీరు ఒకప్పుడు వారాహి సభకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడేవారు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారని నాకు అసలు ఆశ్చర్యం గురవుతున్నాను నేను. ఇంకో విషయం చూడండి, ఇప్పుడు ఏదైతే ఈ తిరుమల ఇష్యూ ఏదైతే ఉందో, ఒకవేళ ఈయన తెలివిగా తప్పించుకున్నా అనవసరంగా ఈయన ఇరుక్కుపోతారు ఫస్ట్, ఇదైతే గ్యారెంటీ. ఇప్పుడు ఈయన డిప్యూటీ సీఎం సెకండ్ మెంబర్, ఈయన ఫస్ట్ మెంబర్. రేపు గనక సిట్ దర్యాప్తుల్లో అటు ఇటు ఏమైనా జరిగినా ఏమైనా అయినా దీనికి పూర్తి కర్త కర్మ క్రియ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు మీరు బాధ్యత వహిస్తారా? మీరు ఈ సెన్సిటివ్ మ్యాటర్ ఇప్పుడు ఏదైతే సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇప్పుడు లోతుగా నిజంగా న్యాయంగా ధర్మంగా మీరు పనిచేయండి. అసలు ఈ లడ్డూలో నిజంగా కలిపారా, లేకపోతే ఏమైనా ఫ్రేక్ ప్రాపగండా, లేకపోతే ఈయన ఏమైనా ఇబ్బంది పెట్టే యోచనలో ఏమైనా ఉన్నారా? ఇది మాత్రం ప్రజలు మాత్రం గుర్తుంచుకోవాలి. ఇంకోటి చూడండి, ఇంకోటి కూడా మీరు ఒకటి చూడండి, ఇది బీజేపీ వాళ్ళకి మంచి పెద్ద వస్త్రం అవుతుంది, ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు కేంద్రంలో వీళ్ళ ద్వారా ఒక 16 ఎంపీ సీట్లు వాళ్ళకి వచ్చాయి సపోర్టింగ్ బీజేపీ వాళ్ళకి. ఓకే, ఇప్పుడు సిబిఐ ఎవరిదండి? సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ. మోడీ వచ్చిన తర్వాతనే సిబిఐ వస్తుందని మనకు తెలుసు. ఒకవేళ ఈ ఒక్క అంశాన్ని మోడీ ఏమైనా సెన్సిటివ్గా వీళ్ళ మీద రుద్ది ఈయన్ని అదుపులో పెట్టుకుంటారా, లేదా ఈ 16 సీట్లు మాకు వద్దు, మేము పక్క వెళ్ళిపోతాం, మా తంటాలు మేము పడతామని వీళ్ళు ఏమైనా రాజీకి వస్తారా? ఇది కూడా జరగచ్చండోయ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మద్దతు చూసే కేంద్రంలో సర్కార్ ఫామ్ అయింది, ఇది మనందరికీ తెలిసిందే. కానీ రాష్ట్రానికి కొన్ని నిధులు కానీ, ఏపీకి ఫండ్స్ కానీ, ఇంకా ఇతర ఎక్సెట్రా ఏమున్నాయి అన్నీ ఇలా చిటికాయగానే మనకు వస్తున్నాయి. ఒకవేళ ఇలా డిమాండ్ చేస్తున్నాడు, దీనివల్ల మనకి ఇబ్బంది అవుతున్నాం. ఒకవేళ మోడీ ఆ సిబిఐ వాళ్ళని ఏమైనా ఎంక్వైరీ చేయించి అస్త్రంగా తీసుకుని ఈయన ఏమైనా టార్గెట్ చేసిందా? చాలా ఉన్నాయండి. ఎందుకంటే రాజకీయ నాయకులు మనం అంతలో నమ్మను. ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సున్నితమైన అంశాన్ని సిబిఐ నేతృత్వంలో ఏదైతే మీరు సిట్ వేశారో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని దర్యాప్తు చేసి నేరస్తులు ఎంతటి వాడినా సరే వదిలిపెట్టకండి. కఠినంగా అంటే కఠినంగా ఏ పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే చట్టరీత్యా యాక్షన్ తీసుకుని భవిష్యత్తు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడవలసిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు భారతదేశ ప్రభుత్వాన్ని కూడా యావత్ తెలుగు ప్రజల తరపున నేను కూడా ఈ వేదిక ద్వారా మీకు డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది.